హలో డిగ్రీ స్టూడెంట్స్ ఆఫ్ ఏపీ. ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ చూద్దాం. సో సెమిస్టర్ 2 బాటనీ, anatomy and embryology of angiosperms. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. సో ఈ మార్క్స్ 2 సెక్షన్స్గా డివైడ్ అయింది. సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ రాయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. సో నెక్స్ట్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో యూనిట్ 1లో ఫస్ట్ రైట్ ఎన్ ఎస్సే ఆన్ కాంప్లెక్స్ టిష్యూస్. సో మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలో ఫస్ట్ డెఫినిషన్ రాయండి. కాంప్లెక్స్ టిష్యూస్ ప్లాంట్స్లో వాటర్, మినరల్స్ మరియు ఫుడ్ ట్రాన్స్పోర్ట్లో ఇంపార్టెంట్ రోల్స్ ఏంటి అని రాయండి. సో ఇవన్నీ ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయండి. సో జైలం, ఫ్లోయం అని రెండు మెయిన్ హెడ్డింగ్స్గా డివైడ్ చేయండి. దాని తర్వాత జైలం గురించి, ఫ్లోయం స్ట్రక్చర్, కాంపోనెంట్స్, ఫంక్షన్స్ ఇవన్నీ రాయండి. సో ఈ ఆన్సర్లో నీట్గా డయాగ్రామ్స్ అనేది డ్రా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సే ఆన్ సింపుల్ టిష్యూ కూడా సేమ్ యాజ్ కాంప్లెక్స్ టిష్యూ లాగే ప్యాటర్న్ రాయండి. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే గివ్ అన్ అకౌంట్ ఆన్ షార్ట్ అపికల్ మెరిస్టమ్స్, రైట్ అబౌట్ వేరియస్ థియరీస్ రిగార్డింగ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ షూట్ అపెక్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా స్టార్టింగ్ షూట్ అపికల్ ఫస్ట్ మెరిస్టమ్ డెఫినేషన్ రాయండి. నెక్స్ట్ టైప్స్, షూట్ అపికల్ మెరిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ థియరీస్ రాయండి. సో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తే సెక్షన్ ఏలో క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. సో నెక్స్ట్ యూనిట్ 2. ఇందులో ఏంటంటే యూనిట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ యూనిట్లో అనాటమీ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. అనాటమీ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ సీక్వెన్స్లో ఉండాలి. సో ఫస్ట్ అనామలస్ సెకండరీ గ్రోత్. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్గా అనామలస్ గ్రోత్ స్టార్ట్ చేయకముందు సెకండరీ గ్రోత్ అంటే ఏంటి డెఫినేషన్ రాయండి. దాని తర్వాత అనామలస్ సెకండరీ గ్రోత్ ఇచ్చిన ఎగ్జాంపుల్తో రాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే టిష్యూ సిస్టమ్ అండ్ రైట్ అబౌట్ ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలంటే ఫస్ట్ టిష్యూ సిస్టమ్ డెఫినేషన్ రాయండి, టైప్స్ రాయండి. ఈ టైప్స్లో జస్ట్ ఒక 2 to 3 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. దెన్ ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే సేమ్ ఈ థర్డ్ క్వశ్చన్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ సేమ్, బట్ ఎగ్జాంపుల్స్ ఆర్ డిఫరెంట్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ టిష్యూ సిస్టమ్ రాయాలి, దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్, ఫంక్షన్స్ రాయాలి. ఫిఫ్త్ క్వశ్చన్ డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ అనటామికల్ స్ట్రక్చర్, ప్రాపర్టీస్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీక్, రెడ్ శాండర్ అండ్ రోజ్వుడ్. ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ పారాగ్రాఫ్ ఫార్మాట్లో కంటే టేబుల్ ఫార్మాట్లో రాయడం బెటర్. ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ చేస్తే సెక్షన్ ఏ కూడా కవర్ అయ్యి. సో నెక్స్ట్ యూనిట్ 3.
ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెయిల్ గ్యామిటోఫైట్ ఇన్ యాంజియోస్పర్మ్స్. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చన్ స్టార్ట్ చేయకముందు మైక్రోస్పోర్ డెఫినేషన్ రాయండి. దాని తర్వాత మేల్ గ్యామిటోఫైట్ డెఫినేషన్ రాయండి. దాని తర్వాత యాంథర్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అప్పుడు డెవలప్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత ఫ్లో చార్ట్ అనేది కంపల్సరీ. సో సెకండ్, డిస్క్రైబ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎన్పిసి సిస్టమ్. ఫస్ట్ ఎన్పిసి సిస్టమ్ ఫుల్ ఫామ్, దెన్ ఇంట్రడక్షన్, దెన్ క్లాసిఫికేషన్ ఇన్ టేబుల్. సో నెక్స్ట్ క్వశ్చన్, గివ్ ఇన్ డీటెయిల్ అకౌంట్ ఆన్ స్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాంథర్ అండ్ మైక్రోస్పోరో. ఈ క్వశ్చన్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. వన్ వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ యాంథర్, తర్వాత మైక్రోస్పోరోజెనిసిస్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యాంథర్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత సెకండ్ పార్ట్లో మైక్రోస్పోరోజెనిసిస్ యొక్క ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ లాస్ట్ యాంథర్ యొక్క డయాగ్రామ్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ యొక్క ఫ్లో చార్ట్ని కూడా వేయండి. నెక్స్ట్, గివ్ ఏ డీటెయిల్ అకౌంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మైక్రోస్పోర్స్ ఫ్రమ్ మైక్రోస్పోర్ మదర్ సెల్ విత్ సూటబుల్ డయాగ్రామ్. సో ఫస్ట్ మైక్రోస్పోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని తర్వాత డెవలప్మెంట్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ డయాగ్రామ్ కూడా కంపల్సరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద స్ట్రక్చర్, కంపోజిషన్ అండ్ significance of pollen wall with reference to exine and intine layers. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ pollen wall గురించి రాయండి. pollen wall యొక్క స్ట్రక్చర్, కంపోజిషన్, సిగ్నిఫికెన్స్. సో ఇందులోనే ఈ ఎక్సైన్ అండ్ ఇంటైన్ లేయర్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ డయాగ్రామ్ కూడా వేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ pollen germination and డిస్కస్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ pollen viability and storage. సో ఫస్ట్ pollen germination అంటే ఏంటి రాయండి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ యొక్క pollen germination రాయండి. దాని తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ pollen viability, దెన్ స్టోరేజ్ రాయండి. సో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తే సెక్షన్ ఏ కూడా కవర్ అయింది. సో నెక్స్ట్ యూనిట్ 4. సో యూనిట్ 4లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎంబ్రియో సాక్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్తో స్టార్ట్ చేయండి. తర్వాత మెగాస్పోర్ మదర్ సెల్ ఫార్మేషన్, ఫంక్షనల్ మెగాస్పోర్, ఫంక్షనల్ 3 మైటాటిక్ డివిజన్స్ మరియు 8 న్యూక్లియేట్ ఎంబ్రియో సాక్ ఫార్మేషన్ని కూడా సీక్వెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇక్కడ ఎంబ్రియో సాక్ యొక్క డయాగ్రామ్ కూడా వేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పర్మ్స్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి అని అంటే ఫస్ట్ ఫర్టిలైజేషన్ డెఫినిషన్, దెన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. సో ఈ ప్రాసెస్లో డయాగ్రామ్ కూడా వేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్ అండ్ డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ ఫౌండ్ ఇన్ యాంజియోస్పర్మ్స్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఓవ్యూల్ యొక్క డెఫినిషన్, తర్వాత స్ట్రక్చర్, దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ రాయండి అండ్ డయాగ్రామ్ కంపల్సరీ. నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ మెగాస్పోరోజెనిసిస్ ఇన్ యాంజియోస్పర్మ్స్ విత్ సూటబుల్ డయాగ్రామ్స్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెగాస్పోరోజెనిసిస్ డెఫినిషన్, ఎంఎంసి ఫార్మేషన్, ఫంక్షనల్ మెగాస్పోర్, కంప్లీట్ డెవలప్మెంటల్ ప్రాసెస్ని రాయండి. తర్వాత డయాగ్రామ్ అనేది కంపల్సరీ. సో ఈ టాప్ కవర్ చేసినట్లయితే
సెక్షన్ ఏలో కూడా క్వశ్చన్స్ని మనము అటెంప్ట్ చేయొచ్చు. సో యూనిట్ 5 చూద్దాం. యూనిట్ 5లో ఫస్ట్ క్వశ్చన్ డెవలప్మెంట్ ఆఫ్ డైకాట్ ఎంబ్రియో. సో ఫస్ట్ డెఫినిషన్, ఇంట్రడక్షన్, దాని తర్వాత డెవలప్మెంటల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది డయాగ్రామ్ కంపల్సరీ. సో నెక్స్ట్ రైట్ అన్ ఎస్సే ఆన్ పాలీ ఎంబ్రియో. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డెఫినిషన్, తర్వాత టైప్స్, తర్వాత కాజెస్, ఇంపార్టెన్స్, లాస్ట్ అప్లికేషన్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ అన్ ఎస్సే ఆన్ ఎంబ్రియోజెనీ ఇన్ మోనోకాట్స్. సో ఈ క్వశ్చన్ ఎలా రాయాలంటే ఎంబ్రియోజెనీ, ఇంట్రడక్షన్, దాని తర్వాత స్క్రూటెల్లం, కోలియోప్టైలు, కోలియోరైజర్ డెవలప్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని తర్వాత మెచ్యూర్డ్ ఎంబ్రియో డయాగ్రామ్ అనేది కంపల్సరీ. సో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తే సెక్షన్ ఏ కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు కావాలంటే సి యాప్ డౌన్లోడ్ చేసుకోండి.